గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని కూడా ధర్మాసనం తెలిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలి గచ్చిబౌలి ప్రాంతంలో ఏదైతే అక్కడ అభివృద్ధి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలన్నింటినీ కూడా నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా సుప్రీంకోర్టు ప్రతివాదిగా చేర్చింది. అత్యవసరంగా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 16న చేపట్టినట్లు కూడా జస్టిస్ గవాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 15 నియమించినటువంటి కమిటీలో అధికారులు కూడా సమాధానం చెప్పాలని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా చెప్పింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కాబట్టి ఏదైతే గచ్చిబౌలి భూములపై ఈ యొక్క నివేదిక ఈరోజు ఉదయాన్నే మీడియాలో పత్రికల్లో వచ్చినటువంటి కథనాలను ఉదయం జస్టిస్ గవాయ్ ధర్మాసనం అమికస్ క్యూరీ పరమేశ్వర్ మెన్షన్ చేశారు. ఆయన ఇంకా మీడియాలో పత్రికలు వచ్చినన్నింటినీ కూడా ఆయన చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా చాలా తీవ్రమైనటువంటి అంశం కాబట్టి చట్టాన్ని ప్రభుత్వం తమ చేతిలో తీసుకోకూడదు అంటే జస్టిస్ గవాయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి అక్కడ మధ్యంతర నివేదిక పంపించాల్సిందిగా హైకోర్టు రిజిస్ట్రార్ కు ఆదేశాలను జారీ చేశారు. ఆ మధ్యంతర నివేదికను 3.5 గంటల సమయంలో సుప్రీంకోర్టు ముందు ఉంచడం జరిగింది. ఆ నివేదికను పరిశీలించిన తర్వాత జస్టిస్ గవాయ్ యొక్క ఆదేశాలను జారీ చేయడం జరిగింది. సో మధ్యంతర ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేస్తూ అక్కడ గచ్చిబౌలిలో ప్రభుత్వ చర్యలన్నీ కూడా నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా కూడా చేస్తూ అత్యవసరంగా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దానికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని తదుపరి విచారణకి నెల 16న చేపడతామన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గత నెల 15 నియమించినటువంటి కమిటీలో ఉన్నటువంటి అధికారులు ఈ చర్యలను ఏ విధంగా సమర్థిస్తారో కూడా చెప్పాలి. తదుపరి ఆదేశాలు ఇచ్చిన వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, ఎలాంటి ఉల్లంఘన జరిగినా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటూ మధ్యంతర ఉత్తర్వులు సుప్రీంకోర్టు జారీ చేసింది. అలాగే కృష్ణ, అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సిఎస్ కు ఆదేశం జారీ చేసినట్టు తెలుస్తుంది. మరి ఎప్పటిలోపు దాఖలు చేయాలన్నది ఏమన్నా చెప్పిందా? ఈ నెల 16వ తేదీన తదుపరి విచారణ ఉంటుంది కాబట్టి ఆలోగా ఈ యొక్క అఫిడవిట్ ను దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా మనం చూసుకుంటే ఈ భూములకు సంబంధించి అక్కడ గచ్చిబౌలి భూమిలో ఏదైతే జేసీబీలను పెట్టి చదువు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఒక మీడియాలో కథనాలు వస్తే అవన్నింటినీ కూడా ధర్మాసనం ముందుకు ఇచ్చినప్పుడు వాటన్నిటిని చూసి అంటే అక్కడ ఏదో ఉన్నాయి ఎందుకు ఈ విధంగా చేపట్టాల్సి వచ్చింది, ఇంత అర్జెంట్ గా చేయాల్సి వచ్చి ఎందుకు చేస్తున్నారు అని కూడా ధర్మాసనం కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అయితే గతంలో సుప్రీంకోర్టు ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేయాలి, దాంట్లో చీఫ్ గా ఉండాలి. ఆ పర్యావరణం సంబంధించి ఏవైనా సరే ఆ కమిటీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ 15వ తేదీ కమిటీ చేస్తే 16వ తేదీ నుంచి అక్కడ పనులను చేపట్టడం జరిగింది. ఆ విధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది అని కూడా వివరించాలి ఆ అఫిడవిట్ జరుగుతుంది. కాబట్టి తదుపరి అఫిడవిట్ అన్నది ఈ నెల 15వ తేదీ లోపు వేయాల్సి ఉంటుంది. తదుపరి విచారణ 16వ తేదీ